ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క నూతన భాగంలో నుంచి 2 తిమోతి రాసిన పత్రిక 1 అధ్యాయం 1 వచనం, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానం. క్రీస్తు యేసునందున్న వారికి ఆ జీవము అందించబడుతుంది. ఆ జీవము శాశ్వతమైనది, ఆధ్యాత్మికమైంది. ఒకవేళ మనలో ఆ జీవం లేకపోతే మనము పాపంలోనే ఉండి పాపంలోనే మరణించవలసిన వారం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇది ఇష్టం లేక మన కొరకు ఈ భూమి మీదకి దిగివచ్చి మన పాపము, మన శాపము, మన శిక్ష అంతయు కొట్టివేయుటకు, మనల్ని ఉచితంగా రక్షించుటకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయన ఆ ఉచితంగా మనల్ని బ్రతికించడానికి, ఉచితంగా మనల్ని రక్షించడానికి ఆ గొప్ప సువార్తని మన దగ్గరికి తీసుకొచ్చారు. ఆ గొప్ప సువార్త గురించి ఒక భక్తుడు ఇలా అంటాడు: నేను సువార్త గురించి సిగ్గుపడును వాడను కాను, ఎందుకంటే అది ఎవరైతే నమ్ముతారో అది వారికి గొప్ప శక్తి అయి ఉన్నది. అట్టి సువార్త చేత మనం రక్షించబడి మనము పాపం నుంచి విడుదల పొందినాం. ఆ శిక్ష నుంచి మనకు విడుదల కలిగింది. ఇప్పుడున్న జీవం గురించి, ఇప్పుడున్న మరణం గురించి ఇక్కడ చెప్పబడట్లేదు. ఈ మాటలు రాస్తున్న పౌలు భక్తుడు ఏ స్థితిలో ఉన్నాడు అని అంటే, పూర్తిగా ఇక కొంచెం సేపు అయితే తన శిరచ్ఛేదనంకి అప్పగించబడుతున్న స్థితిలో ఉండి కూడా తన యొక్క రానున్న తరానికి, తన యొక్క శిష్యరికం పుచ్చుకున్న తిమోతికి గొప్ప ధైర్యంతో కూడిన మాటలు చెప్తుండు. ఏమనంటే, మన ప్రాణం భూమి మీద ఉన్నప్పుడు పోయినప్పటికీ పర్వాలేదు, మనం ఆ జీవంను గుర్చిన ఆ దేవుడితో, ఆ వాగ్దానం చేత పట్టుకొని ఆ జీవం కలిగిన దేవునితో మనం ఒకరోజు ఉంటాం. కనుక ఒక్కొక్క సమయాలలో మనకు బహు కష్టమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మనం దేనికి భయపడొద్దు. చాలా వ్యతిరేకమైన స్థితిగతులు ఇప్పుడు రానున్న దినాల్లో మనం ఎదుర్కోబోతున్నాం. అటువంటి సమయంలో ఇదొక ధైర్యం ఇచ్చు మాట. మనం పనిచేయు స్థలములలో కొంత వ్యతిరేకత ఉంటుంది, మనము వెళ్తున్న మార్గంలో కొంత వ్యతిరేకత ఉంటుంది. అయినప్పటికీ మనము ఒక ధైర్యంతో ముందుకు పోవాలి. ఏంటంటే, మనము పడే కష్టము అది కొద్ది దినంలే. ఇక రానున్న దినాలలో ఆ శాశ్వత రాజ్యంలో మనం ఆ శాశ్వతుడైన దేవుడితో సంతోషించే దినములు ఇక రాబోతున్నాయి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప జీవంతో కూర్చిన వాగ్దానంకే నీకు వందనాలు. మా భవిష్యత్ కొరకై మీరు సిద్ధపరిచిన స్థలం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.